స్తోత్రము కలుగునుగాక. ఈరోజు ప్రథమ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి యవన దంపతులు శేఖర్ దివ్యలకు నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని ఆశీర్వదించి వారి వైవాహిక జీవితంలో సంపూర్ణమైనటువంటి సంతోషము కలిగించి అద్భుతమైన క్షేమమునిచ్చి దేవుడు నడిపించాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ ప్రార్థిస్తూ దేవుని ఆశీర్వాదములు, దేవుని దీవెనలు శేఖర్ దివ్యల ప్రథమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కుంభవర్షంలాగా దేవుడే కుమ్మరించి వారిని ఆశీర్వదించున్నట్లు మనం పాట ద్వారా దేవుని ఆశీర్వాదం వారికి కలిగేటట్లు మనం ఒక చిన్న పాట అందరము కలిసి పాడుకుందాం. ఈ పెళ్లి జంట తమ ప్రేమ పంట, ఈ పెళ్లి జంట తమ ప్రేమ పంట, వీణలో సరిబానివై శేఖరులో సగభాగమై, వీణలో సరిబానివై శేఖరులో సగభాగమై, దివ్యా
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ చక్కని కృతజ్ఞత ప్రార్థన కూడికను ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి, అలాగే ఏర్పాటు చేయబడినటువంటి ఈ చక్కని ఆశీర్వాద ప్రార్థనా కూడికకు దేవుని ఆత్మచేత నడిపించబడిన మీ ప్రతి ఒక్కరికి, అలాగే ఈరోజు ప్రథమ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి యవ్వన దంపతులు శేఖర్ దివ్యలకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యవ్వన దంపతులైనటువంటి శేఖరు దివ్యలను పరిశుద్ధ వివాహం అనే ఘనమైన కార్యములో దేవుడే భార్య భర్తలుగా జతపరిచి వారిని ఆశీర్వదించి వారి వైవాహిక జీవితాన్ని ఒక వసంతం, ఒక సంవత్సరం అద్భుత రీతిగా దేవుడే కొనసాగించి ఈ చక్కని ప్రార్థనా కూడిక జరగడానికి దేవుడు చేసిన అద్భుతమైనటువంటి గొప్ప కార్యమును పురస్కరించుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుణ్ణి స్తుతించి దేవునికి స్తోత్రగానము చేయాలి. దేవుని నామమును గొప్ప చేయాలి. దేవునికి మహిమను ఆరోపించాలనే కృతజ్ఞతా బుద్ధితో వారు ఈ చక్కని మంచి కార్యానికి, సత్కార్యానికి శ్రీకారం చుట్టారు. తప్పకుండా సంపూర్ణమైన ఆశీర్వాదము దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. అలాగే పాల్గొన్నటువంటి మనకందరికీ కూడా దేవుడు తన దీవెన దయచేస్తాడు. ఈ సమయంలో నేరుగా దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 31-32 వచనాలు నేనే చదువుతున్నాను. దయచేసి అవకాశం ఉంటే బైబిల్ తెరిచి చూడండి. అవకాశం లేని వారు కూడా ఉన్నారు. మరి మీరేం చేయాలంటే చదువుతున్న లేఖన భాగాన్ని శ్రద్ధతో ఆలకించండి, సరిపోతుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 31-32 వచనాలు. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. చదువబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం మీరు చూచినట్లయితే, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. ఆదికాండము 2:18లో నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదన్నాడు. ఆ ఒంటరిగా ఉన్నటువంటి నరుడు ఎవరు అంటే
దేవుడు నీలమంటితో సృజించిన ఆదాము అని మనం అనుకోవడానికి అవకాశం కూడా ఉంది. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనము చూడండి. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఆదికాండము 2:7లో నేలమంటితో దేవుడు సృజించిన మొట్టమొదటి నరుడు మనకు కనబడుతున్నాడు. తర్వాత ఆదికాండము 2:18లో నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదన్నాడు. ఇక్కడ నేలమంటితో ఆదాము అనే నరుణ్ణి దేవుడు సృజించినాడు గనుక ఆదాము ఎవరి కుమారుడని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక నరుణ్ణి, నాకు తండ్రి ఉన్నాడు, తల్లి ఉన్నది. అలాగే ఆదాము కూడా ఒక నరుడే. ఆదాముకు తండ్రి ఉన్నాడా? ఆదాముకు తల్లి ఉన్నదా? ఇక్కడ ఉన్నటువంటి మనకు తల్లిదండ్రులు ఉన్నారు. మనము కూడా నరులమే. ఆదాము అనే మొట్టమొదటి నరునికి తండ్రి లేడు, తల్లి కూడా లేదు. మరి ఆదాము ఎవరి కుమారుడు అంటే ఆదాము దేవుని కుమారుడని బైబిలే చెబుతుంది. మత్తయి సువార్తలో మనకు క్రీస్తు వంశావళి కనబడుతుంది. అలాగే లూకా సువార్తలో కూడా మనకు క్రీస్తు వంశావళి కనబడుతుంది. లూకా సువార్త 3వ అధ్యాయం, లూకా సువార్త 3వ అధ్యాయము 38వ వచనము చూడండి. కేయినాను ఎనోషు సేతుకు, సేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఇక్కడ కేయినాను అనేవాడు ఎనోషుకు పుట్టినాడు. కేయినాను ఎనోషుకు అంటే అర్థం ఏంటి? కేయినాను ఎనోషుకు కుమారుడు. ఎనోషు సేతుకు కుమారుడు. సేతు ఆదాముకు కుమారుడు. మరి ఆదాము దేవునికి కుమారుడు. ఇది బైబిల్ మనకు చెబుతున్న వాస్తవము. ఇప్పుడు చెప్పండి, మొట్టమొదట నీలమంటితో దేవుడు సృజించినటువంటి మొదటి నరుడైన ఆదాము ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. కాబట్టి నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఎవరిని గూర్చి దేవుడు మాట్లాడినాడు? ఆదాము అనే మొట్టమొదటి నరుని గూర్చి దేవుడు మాట్లాడినాడు. ఎందుకంటే ఆదాము దేవునికి కుమారుడు. అయితే ఆదాము దేవుని కుమారుడే, దేవుడు సృజించిన కుమారుడు. నీలమంటితో నరుణ్ణి నిర్మించినాడు. వాని నాసికారంధ్రములలో, ముక్కు రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు
జీవాత్మ అయినాడు. ఆ మొట్టమొదటి నరుని పేరు ఆదాము. ఆదాము దేవుని కుమారుడు. ఎందుకు? దేవుడు తన చేతులతో సృజించినటువంటి దేవుని కుమారుడు. అయితే దేవుడు తన చేతులతో సృజించినటువంటి ఆదాము అనే నరుడు కాకుండా దేవుడు కన్నటువంటి దేవుని జనితైక కుమారుడు కూడా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతున్నాడు. కీర్తనల గ్రంథం 2వ కీర్తన 7వ వచనము మీరు చూడండి. కట్టడను నేను వివరించదను, యెహోవా నాకిలాగు సెలవిచ్చెను. నీవు నా కుమారుడవు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. నేడు నిన్ను కని ఉన్నాను. ఇక్కడ చేతులతో నేలమట్టితో ఆదామని నరుణ్ణి సృజించినట్టు కాదు. ఇక్కడ లేఖనము ఏమని మాట్లాడుతుంది? నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. ఒక చోటనే రాయబడలేదు ఈ మాట. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట కనబడుతుంది. నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను. కని ఉన్నాను. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను. సమీపించరాని తేజస్సులో దేవుడు ఒక్కడు మాత్రమే వసించి ఉన్నాడు అని మనకు తిమోతి పత్రిక 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో కనబడుతుంది. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి? సమీపించరాని తేజస్సులో ఉన్నాడు. ఒక్కడే ఉన్నాడా? ఇద్దరు ఉన్నారా? ఒక్కడే ఉన్నాడు. సమీపించరాని తేజస్సులో దేవుడు ఒక్కడు మాత్రమే నివసించి ఉన్నాడు. అప్పటికి ఈ విశ్వం ఇంకా సృజించబడలేదు. మనం ఉంటున్న ఈ లోకము కూడా సృజించబడలేదు. సమీపించరాని తేజస్సు ఉన్నది. ఆ తేజస్సులో దేవుడు ఒక్కడు మాత్రమే నివసిస్తున్నాడు. అప్పుడు దేవుడు ఒక కుమారుణ్ణి కన్నాడు. ఆ కుమారుడు దేవుని ఎదుట నిలబడ్డాడు. నిలబడినటువంటి దేవుడు కన్నా దేవుని అద్వితీయ జనితైక కుమారునితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నానన్నాడా? సృజించి ఉన్నానన్నాడా? మరి దేవుడు ఒక కుమారుణ్ణి కన్నాడు. ఆ కన్న కుమారుడు దేవునికి ఏమవుతాడు? దేవుని కుమారుడే అవుతాడు. ఇప్పుడు చెప్పండి, దేవునికి ఎంతమంది కుమారులు? దేవుడు తన చేతులతో దేవుడు సృజించిన ఆదాము అనే నరుడు ఉన్నాడు కదా, ఆ ఆదాము అనే నరుడు దేవుని కుమారుడని బైబిలే చెబుతుంది. మరొక మాట కూడా బైబిలే చెబుతుంది. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. ఆ కుమారుడే దావీదు పట్టణమందు రక్షకుడుగా పుట్టినాడు. ఆ కుమారుని పేరే యేసుక్రీస్తు. దేవునికి ఇద్దరు కుమారులు. మొట్టమొదట దేవుడు సృజించిన దేవుని కుమారుడు ఆదాము అనే నరుడు. తర్వాత దేవుడే కన్నటువంటి దేవుని కుమారుడు
ఆయన శరీరధారి అయినప్పుడు ఆయనకు పెట్టబడినటువంటి పేరు నజరేయుడైన యేసు. ఆదాము అనే నరుడు నిన్న మొన్న సృజించబడినటువంటి నరుడు, కానీ దేవుడు కన్నా దేవుని కుమారుడు కోట్ల 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 సంవత్సరాలకు ముందే దేవుడు కన్నా దేవుని కుమారుడు. ఆదాము నరుడే. అలాగే కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు కూడా నరుడే అని బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడింది. ఆదికాండము మీరు చూడండి. ఆదికాండము 32వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 32:24. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఇక్కడ ఒక నరుడని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఈ నరుడు ఎవరు చెప్పండి? ఆదామా లేకపోతే దేవుడు కన్నా దేవుని కుమారుడా? యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. యాకోబుకు ఒక నరుడు కనబడ్డాడు. ఆ నరుని కాళ్ళను గట్టిగా పట్టుకున్నాడు. ఈ ఆదికాండం 32:24లో కనబడుతున్న నరుడు ఎవరంటున్నాను? దేవుడు తన చేతులతో నేలమట్టితో సృజించిన ఆదాం అనే నరుడా? ఉన్నాడు అప్పటికైనా? 930 ఏళ్ళు బతికాడు, కాలగర్భంలో కలిసిపోయినాడు. మరి ఇక్కడ నరుడు కనబడుతున్నాడు. ఎవరు ఈ నరుడు? మనం వాడుకున్నాం కదా, ఇక రానాయే సురుడు, సంఘాల వరుడు, ధరనేలేటి ఆశ్చర్యకరుడు, నరలోకాధిపతి. ఇక్కడ కనబడుతున్నటువంటి నరుడు దేవుడు కన్నా దేవుని కుమారుడు. ఆయన పేరు యేసుక్రీస్తు. ఇదే మాట 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో కనబడుతుంది. దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఇక్కడ కూడా ఒక నరుడు కనబడుతున్నాడు. వింటున్నారా జాగ్రత్తగా? ఆదికాండం 32:24లో ఒక నరుడు ఉన్నాడు కదా, ఆ నరుడే 1 తిమోతి పత్రిక 2:4లో కనబడుతున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఆదాము నరుడే అని ప్రస్తావించబడింది. కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు కూడా నరుడే అని ప్రస్తావించబడింది. ఇప్పుడు మీరు చెప్పండి సమాధానం. దేవుడు కానటువంటి దేవుని కుమారుడు యేసుక్రీస్తు, అవునా? దేవుడు సృజించినటువంటి దేవుని కుమారుడు ఆదాము అనే నరుడు. మరి మొట్టమొదట ఉన్నటువంటి నరుడెవరు? సమీపించరాని తేజస్సులో దేవుడు ఒక కుమారుణ్ణి కన్నాడు. అప్పటికి విశ్వం అనేది లేదు, ఈ లోకం అనేది లేదు, దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడై ఉన్నటువంటి దేవుడు ఒక కుమారుణ్ణి కన్నాడు. ఆయన క్రీస్తు యేసను నరుడు. ఆ తర్వాత విశ్వం అనేది సృజించబడింది. విశ్వము సృజించబడ్డాక కోటాను కోట్ల సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత ఆఖరణ ఈ భూగ్రహము, ఈ భూగోళము దేవుడు సృజించినాడు. ఆ తర్వాతనే కదా నేలమట్టితో ఆదామనే నరుని దేవుడు సృష్టించాడు. యేసుక్రీస్తు అనే నరుడేమో కోట్ల సంవత్సరముల నుండి ఉన్నాడు.
కానీ ఆదాము అనే నరుడు 6,000 సంవత్సరాల క్రితం ఉన్నాడు. ఇప్పుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు అన్నాడు కదా. దేవుడు పెళ్లి చేయాలనుకుంటే మొట్టమొదట ఎవరికి చేయాలనుకుంటాడు? దేవుడు కన్నా దేవుడి కుమారునికి చేయాలనుకుంటాడా, లేకపోతే నిన్న మొన్న 6,000 సంవత్సరాల కిందట సృజించబడినటువంటి ఆదాము అనే నరునికి చేయాలనుకుంటాడా? ఆదికాండం 2:18 ప్రవచించబడినటువంటి లేఖనం దేవుడు కన్నటువంటి దేవుని కుమారుడైన క్రీస్తు యేసును గూర్చి పలకబడిన మాట. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఆ నరుడే దేవుడు కన్నటువంటి దేవుని కుమారుడైన క్రీస్తు యేసు. కోటాను కోట్ల సంవత్సరాలుగా ఆయన ఒంటరిగా ఉన్నాడు. మరి ఆదాము అనే నరుడు ఒంటరిగా ఎన్నేళ్ళు ఉన్నాడు? ఆయన ఎన్నేళ్ళు ఉండొచ్చు? 30, 25 నుంచి 30 ఉంటాడు ఒంటరిగా. ఆ తర్వాత లగ్నం చేసిండు కదా దేవుడే. ఆ తర్వాత హవ్వతో ఆయన కలిసి ఉన్నాడు. ఎంత చెప్పుకున్నా ఆయన ఒంటరిగా ఉండింది 25 నుండి 30 సంవత్సరాలు మాత్రమే. ఆదాము అనే నరుడు ఒంటరిగా ఉండింది ఏదైనా తోటలో. కానీ క్రీస్తు యేసు అనే నరుడు కోట్ల సంవత్సరాలుగా ఒంటరిగా ఉన్నాడు. అందుకే దేవుడు క్రీస్తు యేసు అనే నరుణ్ణి గురించి మాట్లాడుతున్నాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. మరి మనం చదువుకున్నటువంటి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో పురుషుడు అనే మాట మాట్లాడుతున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 31, 32. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. ఇక్కడ మనకు కనబడుతున్న పురుషుడు ఎవరంటే మనం ఆదాము అని చెప్తాము. మంచిదే, ఆదాము స్త్రీ కాదు కదా. ఆదాము పురుషుడా స్త్రీయా? పురుషుడే కదా. అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ఈ మాట ఎక్కడి నుండి తీసుకున్నాడు తెలుసా? పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును అనే మాట అపోస్తలుడైన పౌలు ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమగుదురు. ఈ మాట ఎఫెసీ పత్రిక 5:31 పౌలు భక్తుడు తీసుకున్నాడు. ఉన్నారా? మా లోకంలో ఉన్నారా? భూలోకంలో ఉన్నారా? ఎక్కడున్నారు చెప్పండి? మనం ఉన్నది మాలోకమా భూలోకమా? భూలోకంలో అయితే నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. ఆదికాండం 2:24 లేఖనం ఎక్కడ కనబడుతుంది? ఎఫెసీ 5:31. అయితే మనం ఏమనుకుంటాము? పురుషుడు అంటే ఆదాము అనే పురుషుణ్ణి గురించే దేవుడు మాట్లాడినాడు అని మనం అనుకుంటాము. చాలా మంది బోధకులు కూడా అలాగనే బోధిస్తారు, మాట్లాడుతారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఆదాము అనే పురుషునికి తండ్రి ఉన్నాడా, తల్లి ఉన్నదా? చెప్పాలి.
ఆదాము అనే పురుషునికి మనలాగా జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉన్నారా అంటున్నా? ఉన్నారా? ఆదాము కూడా ఒక పురుషుడే, ఆదాము ఒక నరుడే. అలాగే మనమందరము కూడా నరులమైనటువంటి మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు. మనలాగానే ఆదాము అనే పురుషునికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉన్నారా? మరి పురుషుడు ఏం చేయాలంట? తల్లిని విడిచి భార్యను హత్తుకోవాలని ఆదికాండం 2:24 ఎవరిని గురించి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది? ఆదాము అనే పురుషుని గురించి. కానీ ఆదాముకు జన్మనిచ్చిన తల్లి లేదు. కాబట్టి ఎఫెసీ పత్రిక 5:31 కనబడే పురుషుడు ఆదాము అనే పురుషుడు కాదు, ఆయన క్రీస్తు అనే పురుషుడు. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనము చూడండి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకముగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు. చూడండి, ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు. అంటే పురుషుడు ఎవరు చెప్పండి? ఎవరు ఇక్కడ కనబడుతున్న పురుషుడు? క్రీస్తు అని స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు. అలాగే యోబు గ్రంథము మీరు చూడండి, యోబు గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం. యోబు గ్రంథము 15:7. మొదట పుట్టిన పురుషుడవు నీవేనా? ఇక్కడ ఒక పురుషుడు కనబడుతున్నాడు. యోబు 15:7 మనకు కనబడుతున్న పురుషుడే ఆది సంభూతుడు. ముందు చెప్పాను కదా, సమీపించరాని తేజస్సులో విశ్వమే రవంతా కూడా సృష్టింపబడక మునుపు దేవుడు కన్నా దేవుని కుమారుడు ఆయనే ఆది సంభూతుడు. ఆది సంభూతుడు అంటే మొదట పుట్టినవాడు, మొదట పుట్టినటువంటి పురుషుడు. 2వ కొరింథీ 11:2 కనబడుతున్నాడు. ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు. ఇప్పుడు చెప్పండి, పురుషుడు అంటే ఎవరు? యేసు క్రీస్తు. మరి యేసు క్రీస్తు పురుషుడైతే ఏం చేయాలా? తండ్రిని విడవాలి, తల్లిని కూడా విడవాలి. ఎందుకోసం? భార్యను హత్తుకోవడానికి. ఇప్పుడు సరిగ్గా మనకు లేఖనం సరిపోతుంది. యేసు క్రీస్తు అనే పురుషుడు భార్యను హత్తుకోవడానికి మొట్టమొదట పరలోకపు తండ్రిని విడిచిపెట్టినాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము మీరు చూడండి. 5వ వచనం 6 చదవండి. ఆయన దేవుని స్వరూపము ఫిలిప్పీ పత్రిక 2:6. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. యేసుక్రీస్తు దేవుని స్వరూపము కలిగిన వాడు. ఎందుకంటే దేవుడు కన్నా దేవుని కుమారుడు కదా. యేసుక్రీస్తు దేవునిలోని ఒక అంశ, దేవునిలోని ఒక భాగం. ఆయన దేవుడే. అయితే యేసుక్రీస్తు దేవుని స్వరూపము కలిగినవాడు.
అంతేకాదు దేవునితో సమానుడు. అటువంటి గొప్ప భాగ్యాన్ని ఏం చేశాడు ఆయన? విడిచిపెట్టాడు. తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు ఆయన. ఆ తండ్రి కుడి పార్శ్వాన్ని విడిచిపెట్టాడు. తండ్రిని విడిచిపెట్టి తన మహిమను మూటగట్టి అక్కడనే పెట్టేసి తను తాను రిక్తునిగా చేసుకొని మనుషుల పోలికగా భూమి మీద పుట్టినాడు. పరలోకమందున్న తండ్రి వక్షస్థలాన్ని విడిచిపెట్టాడు. భూమి మీద మనుషుల పోలికగా పుట్టినాడు. ఎందుకోసం అంటే భార్యను అత్తుకోవడానికి. ఇది పురుషుడు తన తండ్రిని అనే మాటకు అర్థం. పురుషుడు తన తండ్రిని విడిచి అనే మాటకు అర్థం అది. మరి తల్లిని విడిచి ఎఫెసీ 5:31లో పురుషుడు తన తల్లిని విడిచి. తండ్రిని విడిచిన పురుషుడు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. అలాగే తల్లిని విడిచి మరలా పరలోకానికి వెళ్ళినాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము సిలువలో వేలాడుతున్న యేసు జన్మనిచ్చిన తల్లిని విడిచి ఆయన దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉండడానికి వెళ్ళిపోయే తరుణంలో మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు. యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నాడు. కింద ఎవరెవరు ఉన్నారు? తన ప్రియ శిష్యుడు యోహాను ఉన్నాడు. తను జన్మనిచ్చి కన్నా తల్లి మరియమ్మ. యేసు ప్రభు ఏం చెబుతున్నాడు? యోహాను ఇదిగో ఇప్పటి నుండి ఈమె నీ తల్లికి ఏం చెప్తున్నాడు? అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఎందుకంటే నేను విడిచిపెట్టి నేను పరలోకానికి తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉండడానికి వెళుతున్నాను. తండ్రిని విడిచిన పురుషుడు యేసుక్రీస్తు. తల్లిని విడిచిన పురుషుడు యేసుక్రీస్తు. ఎందుకొరకు తండ్రిని విడిచాడు? ఎందుకొరకు తల్లిని విడిచాడు? భార్యను అత్తుకోవడానికి. అందుకు అన్నాడు ఈ మర్మము గొప్పది. మర్మం అంటే అంత ఈజీగా సులభంగా అర్థం కాదు. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. ఇదంతా చెప్పేది దేని కొరకు? క్రీస్తు అనే పురుషుణ్ణి గూర్చి, సంఘం అనే కన్యకను గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, తండ్రిని విడిచిన యేసుక్రీస్తు మానవ లోకానికి వచ్చి మానవులందరి పాప పరిహారం కొరకు శిలువలో యజ్ఞమై రక్తము గార్చి మరణించి తిరిగి లేచి తల్లిని కూడా విడిచి పరలోకమునకు ఏదెంచి తండ్రి కుడి పార్శ్వమున ఇప్పుడు ఆయన ఆసీనుడై ఉన్నాడు. పెళ్లి కుమారుడుగా ఆయన త్వరగానే రాబోతున్నాడు. ప్రకటన 22:7 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రకటన 22:12 ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ప్రకటన 1:7 ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. మొదటి తెస్సలోనికై 5:16 పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. యోహాను సువార్త 14:2 నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోయేదను. ఇన్ని లేఖనాలు. యేసు ప్రభు త్వరగా రెండవసారి రాబోతున్నాడు. ఎలా వస్తున్నాడు? మత్తయి సువార్త 25:6 చూడండి. యేసు ప్రభు త్వరగా రెండవసారి రాబోతున్నాడు. అర్ధరాత్రి వేళ ఆయన ఎలా వస్తున్నాడో చూడండి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు ఇతనిని ఎదుర్కొనరండి. అతనిని ఎదుర్కొన వింటున్నారా? పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. ఆయన ప్రభు అయిన యేసు. ఆయన తండ్రిని విడిచిన పురుషుడు, తల్లిని విడిచిన పురుషుడు. ఎందుకు రాబోతున్నాడు? ఆయన భార్యను అత్తుకోవడానికి. జాగ్రత్తగా వినండి. పెళ్లి కుమారుడైన ప్రభు అయిన యేసు త్వరగా రాబోతున్నాడు.
పెళ్లి కుమారుడు ఎందుకు వస్తాడు చెప్పండి? పెళ్లి చేసుకోవడానికి ఆయన వస్తున్నాడు. పెళ్లి కుమార్తె ఎక్కడుంది? భూమి మీద ఉంది. కాబట్టి పెళ్లి కుమారుణ్ణి పెళ్లి కుమార్తె ఎదుర్కోవాలి. ఆయన ఎటువంటి సంపూర్ణత కలిగిన పెళ్లి కుమారుడో అటువంటి సంపూర్ణత కలిగిన పెళ్లి కుమార్తె కొరకు ఆయన రెండవసారి ఆయన వస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఆదికాండం 2:18 ఆదాము అనే పురుషునికి సాటి అయిన సహాయము హవ్వ. అలాగే కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు అనే పురుషునికి సాటి అయిన సహాయం ఎవరు చెప్పండి? కడపటి హవ్వ. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు చూడండి. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన అన్న ఒకటే, సాటి అయిన అన్న ఒకటే. ఆదాము అనే పురుషుడికి సాటి అయిన సహాయం ఎవరు చెప్పండి? హవ్వ. మరి కడపటి ఆదాము పెళ్లి కుమారుడు యేసు ప్రభువుకు సాటి అయిన సహాయం ఎవరు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న దేవుని సంఘం. యేసుక్రీస్తు ప్రభువు వారు డిగ్రీ పట్టభద్రుడైనాడు. ఆయన పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు. పెళ్లి కుమార్తె కూడా డిగ్రీ పట్టభద్రురాలై ఆయన పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడాలి. అది సమానమైన సంపూర్ణత. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడో, యేసుక్రీస్తు ప్రభువు వారు ఎటువంటి స్వభావం కలిగిన వాడో, యేసుక్రీస్తు ప్రభువు వారు ఎటువంటి గుణాతిశయములు కలిగిన వాడో, అటువంటి వ్యక్తిత్వము, అటువంటి గుణాతిశయములు, అటువంటి స్వభావము కలిగిన పెళ్లి కుమార్తె భూమి మీద తయారు కావాలి. పెళ్లి కుమారుడు తయారయ్యాడు, కానీ పెళ్లి కుమార్తెనే ఇంకా చిందర బందరగా ఉంది, గలిబిలి గందరగోళంగా ఉంది. ఈ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు యోహాను సువార్తలో చూపిస్తున్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 6వ వచనము చూడండి. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తలరుమాలు నారబట్టల యుద్ధ ఉండగా వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచాను. ఇప్పుడు ఏం కనబడుతుంది? ఇప్పుడు చదువుకున్న లేఖనంలో యేసుప్రభు తిరిగి లేచాడని పబ్లిసిటీ అయింది. వాస్తవమా కాదని సీమోను పేతురు పరిగెత్తుకొని పోయాడు. సమాధి లోపలికి తొంగి చూశాడు. ఏం కనబడ్డాయి ఆయనకు? నారబట్టలు చెల్లా చెదురుగా పడి ఉండటం చూశాడు. తర్వాత తల రుమాలు నారబట్టల యుద్ధ లేదు, వేరుగా ఒక చోట మంచిగా చుట్టి పెట్టి ఉండుట చూశాను. ఇప్పుడు తల రుమాలు అంటే ఏంటి? నారబట్టలు అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో మరణించిన తర్వాత యోసేపు యేసు ప్రభు దేహమును తనకిమ్మని పిలాతుని అడిగాడు. పిలాతు యేసు దేహమును యోసేపుకు ఇచ్చాడు. యోసేపు ఏం చేశాడు? యేసు ప్రభు తలకు ఒక రుమాలు చుట్టాడు, ఇక బాడికి నారబట్టలు చుట్టాడు. యేసు ప్రభు తలకు ఒక రుమాలు చుట్టాడు, ఇక్కడ బాడి ఉంటుంది కదా, ఆ బాడికి అంతా నారబట్టలు చుట్టాడు. అట్లా రాతిలో తొలగించిన సమాధిలో యేసు ప్రభువును పెట్టారు. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఈ బాడీకి చుట్టబడినటువంటి నారబట్టలన్నీ చెల్ల చెరువుగా పడి ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ. కానీ తల రుమాలు మాత్రం చుట్టబట్ట అంటారు కదా. ఒక బిందె ఎత్తుకొని, ఒక కుండెత్తుకొని
పోవాలంటే నెత్తి మీద ఏం పెట్టుకుంటారు? చుట్టబట్ట. తెలుసా? ఇప్పుడు జనరేషన్కి తెలియదేమో. పొలం దగ్గర పనులు చేసేటప్పుడు వాళ్ళకి భోజనం తీసుకుపోవాలంటే స్త్రీలు ఏం చేసేవాళ్ళు? చుట్టబట్ట చుట్టి నెత్తి మీద పెట్టుకొని దాని మీద తట్ట పెట్టుకొని పోయేవాళ్ళు. దాన్ని చుట్టబట్ట అంటే చాలా చక్కగా చుడతారు దాన్ని. యేసు ప్రభు తలకు చుట్టబడినట్టు రుమాలు చుట్టబట్టలాగా మంచిగా చుట్టు పెట్టి వేరొక చోటు ఉంది. ఇక బాడికి చుట్టబడినటువంటి కట్టినటువంటి ఏంటి అవి? నారబట్టలు చెల్లచెదురుగా. సంఘానికి శిరస్సు ఎవరు? యేసు ప్రభు. కాబట్టి శిరస్సు అయిన యేసు పెళ్లి కుమారునిగా తయారయ్యాడు, సిద్ధంగా ఉన్నాడు. కానీ బాడికి చుట్టబడిన నారబట్టలు ఉన్నాయి కదా, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం. శిరస్సేమో క్రీస్తు, శరీరమేమో సంఘం కదా. శిరస్సేమో క్రీస్తు, శరీరమేమో సంఘం. సంఘం ఇంకా అడ్డగోలుగా అడ్డదిడ్డంగా ఉంది. నారబట్టలు చెల్లచెదరు ఉన్నాయి కదా, అట్లుంది సంఘం. కానీ పెళ్లి కుమారుడు అయితే చుట్టబట్ట చుట్టినట్టు ఆయన రాబోతున్నాడు. ఇదిగో పెళ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొన రండి అని కేక వినబడుతుంది. ఇప్పుడు చెప్పండి, పెళ్లి కుమారుడు సిద్ధంగా ఉన్నాడు, కానీ పెళ్లి కుమార్తె సిద్ధంగా లేదు. అందుకే పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారు కునికి నిద్రించరని ఉందా? మత్తయి సువార్త 25లో ఎందుకు కునికి నిద్రించారు? పెళ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు చెప్పండి? ఎందుకు? పెళ్లి కుమార్తె ఇక్కడ సిద్ధంగా లేదు. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు లాంటి వ్యక్తిత్వము, స్వభావము, గుణాతిశయములు సంఘ కన్యకకు ఉండాలి, ఉండి తీరాలి. అది లేదు కనుక ఆలస్యం చేస్తున్నాడు. తయారైదామనేటువంటి జ్ఞానము సంఘానికి లేకుండా పోయింది. ఎవరికి వారే ఏమన్నా తీరే అన్నట్టు, నారబట్టలన్నీ చెల్ల చెదరుగా పడి ఉన్నట్టు సంఘంలో పరిస్థితులు అలా ఉన్నాయి. రకరకాల విభిన్నమైన బోధలు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నడుచుకుంటున్నారు. మరి మనం అంటాం కదా, ఒక కెప్టెన్ ఉండాలి ఒక జట్టుకు కదా. ఒక జట్టుకు ఒక కెప్టెన్ ఉంటేనే కెప్టెన్ చెప్పినట్టు వాళ్ళంతా నడుచుకుంటారు, ఆ ఆట కొనసాగుతుంది. ఇప్పుడు క్రైస్తవ సమాజానికి కెప్టెన్ ఉన్నాడా? ఎవ్వరికి వాడే కెప్టెన్. నేనే కెప్టెన్, నేను చెప్పిందే రైట్, నేను చెప్పిందే కరెక్ట్. ఎవరికి వాడే కెప్టెన్ అయిపోయాడు. జట్టు గెలుస్తుందా, ఇక ఆటలు ఆడుతుందా? కనుక సంఘం ఈరోజు క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత సాధించడం లేదంటే దానికి కారణం ఏంటి? ఎవరికి వారు యమునా తీరన్నట్టు నారబట్టలు చెల్ల చెదురుగా. శనివారమే కరెక్ట్ అంటాడు ఒక ఆయన. ఆదివారం ఆరాధన చేసిన వాళ్ళు అంత నరకంకే పోతారంటారు. శనివారం సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు. ఈ ఆదివారం పోయేటోళ్ళంతా లేదు, శనివారం అది పాతకాలం, పాత నిబంధన, వాళ్ళందరూ పరలోకం రారంటారు. మళ్ళీ ఇద్దరు కలిసి ఒక చర్చి పక్కోటి ఒక చర్చి కట్టుకుంటారు. ఒకటి ఆదివారం చేసి పోయేది, ఒకటి ఏమో శనివారం నాడేమో ఆదివారం చేసి తాళం ఎత్తారు, ఆదివారం నాడేమో శనివారం చేసి తాళం ఎత్తారు. ఇదే అన్నమాట. నారబట్టలు చెల్ల చెదురుగా పడి ఉండడం అంటే కారణం ఇది. అట్లా కాదురా బాబు, అందరం ఒక చోట కూర్చుందాం, బైబిల్లో ఏది సత్యం అదొకటి పట్టుకొని జెండా పట్టుకొని ఎత్తి పడదామంటే లేదు, దానికి ఒప్పుకోరు. 2 ముళ్ళు ఎంత చెప్పండి? 2 × 3 2 ముళ్ళు 6. కానీ మొదట ఎవడో చెప్పిండు, లెక్కల పుస్తకం సరిగ్గా చదువుకోక 2 ముళ్ళ 7.5 అట్లా నేర్పిండు పెద్ద ఆయన. ఇక 40-50 ఏళ్ళ నుంచి ఏం నేర్చుకున్నాడు మనోడు? 2 ముళ్ళ 7.5 50-60 ఏళ్ళు ఇదే లెక్క. నాటువంటి వాడు ఎక్కల పుస్తకం తెచ్చుకొని బాగా చూసాడు. 2 ముళ్ళ 6, మరి వీళ్ళంతా 7.5 అంటారు ఏంది అని చెప్పి ఎక్కల పుస్తకం తీసుకుపోయి 7.5 కాదు ఇక 6 అంటే
60 ఏళ్ళకు వెళ్ళే నేను 7.5 అని చెప్తున్నా. ఇప్పుడు నేను మళ్ళీ 60 ఏళ్ళు అయినాక సంఘంలో 6 అని చెప్తే సంఘం వాళ్ళంతా ఏమనుకుంటారు? మా పాస్టర్కు బుద్ధి జ్ఞానం లేదు, 50 ఏళ్ళ దాకా 2 మూల 7.5 అన్నాడు, ఇప్పుడు ఏమో 2 మూల 6 అంటుండు, ఈయనే పాస్టర్ అని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి ఇక నేను చచ్చిపోయేదాకా 7.5 అని అంట, 7.5 అనే చచ్చిపోతా అని అట్లున్నారు ఇప్పుడు పాస్టర్. ఇట్లా తయారైంది. పెళ్లి కుమారుడు ఆలోచన చేస్తుండే ఎందుకోసం? పెళ్లి కుమార్తె ఇక్కడ తయారు కాలేదు. ప్రభువునందు ప్రియులారా, మనం ఆడుకున్న కదా, సంఘ వధువా క్రీస్తు యేసునికై సంసిద్ధమయ్యావని. ప్రభుని ఆకర్షించెడి హారము ధరించుకున్నావా? హారము ధరించుకున్నావా? హారం అంటే ఏంది? నెక్లెస్ కదా. ఏం హారం అది? యేసయ్య వ్యక్తిత్వము, యేసయ్య స్వభావము, యేసయ్య గుణాతిశయములు. సంఘవధువా క్రీస్తు యేసునికై సంసిద్ధమైనవా? ప్రభునిలో పరుచుకొను కన్ను నీకు ఉన్నదా? ప్రభునిలో పరుచుకొను కన్ను నీకు ఉన్నదా? ప్రభుని ఆకర్షించెడి హారము ధరించుకున్నావా? హారము ధరించుకున్నావా? ప్రభుని ఆకర్షించెడి హారము ధరించుకున్నావా? హారము ధరించుకున్నావా? ప్రేమ, జాలి, దయ, క్షమాగుణము, మంచితనము, నీతి, సత్యము, ఇవన్నీ కూడా ఆభరణాలు. వీటితోటి పెళ్లి కుమార్తె తయారు కావాలి. తయారు కావడం లేదు. పెళ్లి కుమారుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు. నారబట్టలే చెల్ల చెదురుగా ఉన్నాయి, కానీ తల రుమాలైతే చుట్టబట్టలాగా మంచిగా చుట్టి పెట్టబడి ఉంది. ప్రభునందు ప్రియులారా, ఆయనను గూర్చి చెబుతున్నాడు. ఈ పెళ్లి కుమార్తె కొరకు ఏం చేశాడు మహాదివ్య పురుషుడు? తండ్రిని విడిచిపెట్టినాడు, తల్లిని కూడా విడిచిపెట్టినాడు ఈ భార్యను అత్తుకోవడానికి. ఈ భార్యనేమో ఇంకా పెళ్లి కుమార్తెగా తయారు కాలేదు. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఈ మాట చెబుతున్నాడు. ఎఫెసీ పత్రిక 5:33 చూడండి. 5:33. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. ఇప్పుడు 31, 32 ఈ మరణం గొప్పదన్నాడు కదా. ఆఖరిని ఏం చెబుతున్నాడు? భర్త ఏం చేయాలా? భార్యను ప్రేమించాలి. భార్య ఏం చేయాలా? భర్తకు భయపడాలి. ఎందుకన్నాడు అంటే భార్యలకే భర్తలు ఎక్కువ భయపడుతున్నాం. అది కరెక్ట్ కాదని చెప్పి సరి చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు మనకు తలకాయ ఉందా లేదా? ఎవరన్నా మనకు గిచ్చిర్రు అనుకో అరికాల మీద, ఆడ గిచ్చిర్రు మండుతున్నది చెప్పేది ఎక్కడి నుంచి చెప్తుంది? మనం మెదడు. కొన్నిసార్లు మెదడుకు కనెక్షన్ చేయకపోతుంది. ఇక్కడ గిచ్చినా కోసినా ఏమనిపించదు. కనుక మనకు అన్ని సంఖ్య, ఇప్పుడు నడువు, ఇప్పుడు తిను, ఇప్పుడు ఈడ నొప్పి వస్తుంది అని చెప్పి సంకేతాలు ఇచ్చేదేంటి? శిరస్సు. కనుక పౌలు భక్తుడు ఏం చెప్పాడు? ప్రతి స్త్రీకి శిరస్సు పురుషుడు, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు, క్రీస్తునకు శిరస్సు దేవుడు. దేవుడు ఉన్నాడు, దేవునికి క్రీస్తు లోబడేవాడుగా ఉన్నాడు. క్రీస్తు ఉన్నాడు, క్రీస్తుకు ప్రతి పురుషుడు లోబడాలి. మరి పురుషుడు ఉన్నాడు, పురుషునికి ప్రతి స్త్రీ లోబడాలి.
కనుక భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్త పట్ల భయం కలిగి ఉండేటట్లు చూసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనకు అందరికీ భర్త ఎవరు? యేసుప్రభు కదా. మరి యేసుప్రభు మనకు భయపడాలనా, మనం యేసుప్రభువు భయపడాలనా? ఎందుకంటే ఆయన శిరస్సు కదా, ఆయన చెప్పినట్టే భార్య అంతే వినాలి కదా. కాబట్టి పురుషుడు శిరస్సు స్త్రీకి, కాబట్టి స్త్రీ భర్తకు భయపడాలి, పురుషుడు భార్యను ప్రేమించాలి. అందుకే పరిశుద్ధ స్త్రీలు మన శారమ్మ ఏమని పిలిచింది? అబ్రహామును ఏమని పిలిచింది? యజమానుడా అని లోబడి ఆమె పిలిచింది. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము మీరు చూడండి. తీశారా? అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన చూచి వాక్యము లేకుండానే ఆ ప్రకారము శారా సరిపోతుంది సబ్జెక్టుకు. ఆ ప్రకారమే శారా అబ్రహాము యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండేది. ఏమన్నది? ఏందిరా అన్నదా? లేకపోతే ఏబిసిడీలు ఏమన్నా చదివిందా? అప్పుడు ఏబిసిడీలే లేవు, లేకపోతే ఉన్నా కానీ ఆమె అట్లా అనేది కాదు కదా. దూరం అయిపోయింది. ఇప్పుడు శారమ్మనేమో అబ్రహామును నా యజమానుడా అని భయపడి, పవిత్రమైన భయం, లోబడి విధేయురాలైంది. మొత్తం ఇప్పుడు ఎట్లా తయారైంది? ఏంది రా అంటున్నారు, అవసరమైతే ఏబిసిడీలు అన్ని కూడా చదువుతున్నారు. అన్యజనులు అట్లా మాట్లాడితే పర్వాలేదని క్రైస్తవులు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారో అర్థం కాదు. అదే నా సంస్కారం. ప్రభునందు ప్రియులారా, భార్య భర్తలు అనుకుంటారు నువ్వు చెప్పినట్టు నేను వినాలి, భార్య అంటది నేను చెప్పినట్టు నువ్వు వినాలి. గొడవలు అయితే కావాలి. ఏమంటారు? భర్త అంటాడు చూడు నేను భర్తను, నేను చెప్పినట్టే నువ్వు వినాలి. ఆమె అంటది నేను భార్యను, నేను చెప్పినట్టు నువ్వు వినాలి. అది తప్పు. అట్లా కాదు వినుడు. దేవుడు చెప్పినట్టు వినాలి ఇద్దరు. భర్తకు దేవుడు ఏమని చెప్పాడు? ప్రేమించమన్నాడు. భర్త ప్రేమించాలి అంతే. భార్యకి ఏం చెప్పాడు దేవుడు? భర్తకు భయపడు, లోబడి ఉండని చెప్పాడు. ఇది సృష్టికర్త అయిన దేవుడి మాట. నాకు నచ్చినా నచ్చకపోయినా, ఇష్టం లేకపోయినా నేను లోబడాలి అనే తత్వం లేకుండా పోయింది. ప్రభువునందు ప్రియులారా, భార్య భర్తలు అన్యోన్యంగా ఆదర్శ దంపతులుగా వెలుగొందాలంటే భగవంతుని మాట వినాలి ఇద్దరు. ఏమన్నా కానీ దేవుడు చెప్పిండు నేను ప్రేమిస్తా అనుకోవాలి భర్త. ఏమన్నా కానీ దేవుడు చెప్పిండు కనుక నా భర్తకు నేను భయపడతా, లోబడతా. ఇప్పుడు నాకు శిరస్సు ఎవరు చెప్పండి? నేను పురుషున్నా కదా? నేను పురుషుడను, నాకు శిరస్సు ఎవరు? యేసుప్రభు. ఆయన ఉంటా ఆయన దగ్గర, ఎందుకంటే నేను బాధిస్థానంలో ఉన్నా కదా. ఏందా ఏసా ఏం సంగతి అంటనా? అట్లా నా నోరు పెరుగుతుందా? ఎవరైనా అనగలుగుతారు? నేతాను. నేను ఎప్పటికీ అయ్యా కాలంతో బాధ్యం బతికినానంటే నీ కృప అని ఆ మైండ్తో ఉంటాను నేను. మరి ఎందుకంటే పురుషునికి క్రీస్తు కనుక నేను అట్లుంటా.
మరి స్త్రీలకు శిరస్సు ఎవరు? పురుషుడు కదా. మరి ఆ పురుషుడు కట్టుకుంటున్నారా స్త్రీలు? ఎటుపోతుంది ఉపదేశం? ఎటుపోతున్నాయి లేఖనాలు? ప్రభువునందు ప్రియులారా, సిస్టమ్ అనేది ఒకటి బైబిల్లో దేవుడు పెట్టాడు. భర్తకు రూల్స్ పెట్టాడు, సచ్చినట్టు భార్యను ప్రేమించమని. భార్యకు కూడా దేవుడు రూల్స్ పెట్టాడు, సచ్చినట్టు భర్తకు భయపడు, లోబడి ఉండు. ప్రభువునందు ప్రియులారా, మరి ఇంత మంచి మాట దేవుడు చెబితే వినలేనటువంటి పరిస్థితి. ప్రభువునందు ప్రియులారా, పెళ్లి కుమారుడైనటువంటి క్రీస్తు యేసు భార్యను హత్తుకోవడానికి తండ్రిని విడిచిపెట్టినాడు, తల్లిని విడిచిపెట్టినాడు. ఆయన పెళ్లి కుమారుడై త్వరలోనే రాబోతున్నాడు. ఆ పెళ్లి కుమారుడైన క్రీస్తు యేసుకు జిరాక్స్ కాపీగా నువ్వు తయారైతేనే పెళ్లి కుమార్తె వధువు సంఘంలో నువ్వు ఉంటావు. నా యేషం నాకే, నా దుకాణం నాకే అంటే వాళ్ళని పెళ్లి చేసుకోడు యేసుప్రభు వాళ్ళు. నా దుకాణం నాకు వద్దు, నా వేషం నాకు వద్దు. యేసయ్యా, నీ వేషమే నాకు కావాలి, ఆ వేషమే నేను ధరించుకోవాలి అనుకున్నోళ్ళే ప్రభు అయిన యేసుని వివాహం ఆడి పరలోకంలో నిత్యత్వం అంతా ఉంటారు. కాబట్టి ఏం చేయాలి? భూమి మీద యేసు ప్రభువును హృదయంలో చేర్చుకొని నీటిలో ముంచడం బాప్తిజం పొంది సంఘంలో చేర్చబడినటువంటి ప్రతి విశ్వాసి, విశ్వాసురాలు, సేవకుడు, సేవకురాలు నా యశము నాకు, నా దుకాణం నాకు అనేటట్టు ఉండొద్దు. ఈ దుకాణం బంద్ పెట్టుకోవాలి, ఈ వేషం బంద్ పెట్టుకోవాలి. యేసయ్యా, నీ దుకాణమే నాకు కావాలి, నీ వేషమే నాకు కావాలి, నీకు జిరాక్స్ కాపీగా నేను తయారు కావాలి. నువ్వు రెండవసారి పెళ్లి కుమారుడుగా వచ్చినప్పుడు నన్ను వివాహమాడి సత్యలోకానికి నువ్వు తీసుకొని వెళ్ళాలి. అటువంటి సాటి అయిన సహాయముగా నన్ను తయారు చేయమని ప్రతిరోజు దేవుణ్ణి అడగాలి. సకల జనులు నిన్ను చూసినప్పుడు నీలో యేసుప్రభు కనబడాలి. యేసుప్రభువును నమ్మిన వాళ్ళని చుట్టూ సమాజం చూస్తారు కదా, వాళ్ళని చూస్తే ఎవరు కనబడాలి? యేసుప్రభు కనబడాలి. అటువంటి ఎదుగుదల ఉండాలి. ఇన్నేళ్ళ దేవుని నమ్ముకొని మనలో మనమే కనబడితే ఎట్లా? కొంతమంది మాట్లాడతారు కదా, పొద్దుగాలు తీసి ఇక పరికంప ముఖం చూసి అంటారు. అంటే యేసుప్రభు కనబడుతుందా? ముఖంలో ఏముంటుంది? పరికంప. ఏమైందో ఏమో పొద్దుగాలు వేసి ఆ రాక్షసి ముఖం చూసి అంటే ఎవరు కనబడుతున్నారు? పోయి నువ్వుగా దయ్యం ముఖంలో చూసినావు, ఆ పొద్దుగాలు వేసి అంటాడు ఇంకొకడు. పొద్దుగాలు వేసి దేవుని ముఖం చూసినట్టు గాని ముఖం చూసినా, దేవుని ముఖం చూసినట్టు గాయన ముఖం చూసినా అని చెప్పుకుంటే నువ్వు పాస్ అయినట్టు. యేసుప్రభు తప్పక పెళ్లి చేసుకుంటాడు. దయ్యాలను, భూతాలను, పిశాచులను పెళ్లి చేసుకొని ఏం చేసుకుంటాడు? సత్యలోకాన్ని తీసుకుపోయి మళ్ళీ అది ఇటువంటి లోకమే అవుతుంది. మోక్షలోకం ఎలా అవుతుంది? చెప్పరా మనుషులు అట్లా? కొంతమంది అంటారు అట్లా, నేను పొద్దుగా లేచిన దేవుని ముఖం చూసినట్టు ఆయన ముఖం చూసినా నాకు మంచి జరిగింది అని చెప్పుకునే వాళ్ళని నేను చూశాను. నీ ముఖం చూసినప్పుడు నీలో ఒక దేవత కనబడాలి. నీ ముఖం చూస్తే నీలో ఒక దేవుడు కనబడాలి. అంత ఎదుగుదల అయితేనే పెళ్లి కుమారుడు పెళ్లి చేసుకుంటాడు. ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకొని పోదామని ఆయన చూడడం లేదు, అందుకే ఆలస్యం చేస్తున్నాడు ఇంకా. కాబట్టి ముఖాలు మారాలి, దైవకళ కనబడాలి, దైవత్వం ప్రతిబింబించాలి. ఎందుకంటే ఆలస్యం చేస్తున్నాడు, అవకాశం ఇచ్చాడు. ఇస్తే నాకేంది, ఇవ్వకపోతే నాకేంది, నేను గిట్లే ఉంటాను, నేను గిట్లే నడుచుకుంటా అంటే ఆయన గట్టనే వస్తాడు, గట్టనే పెళ్లి చేసుకొని పోతాడు, నువ్వు గిట్లనే ఉండవు. గిన్నే కేరకతం దుకాణం బంద్ అంటున్నావు, ఎప్పుడు ప్రసంగం బంద్ చేస్తావు సార్ అని కూడా మీరు కూడా మనసులో అనుకుంటున్నారు. నేను కూడా బంద్ చేద్దామని అనుకుంటున్నా. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఆయన మనల్ని హత్తుకోవడానికి తండ్రిని విడిచిపెట్టాడు, తల్లిని కూడా
విడిచిపెట్టాడు. పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు. ఆయన వివాహమాడి దేవుడు ఉండే సత్యలోకం మనం చేరుకోవడమే మన జీవిత ఆశయం. దీని మీద దృష్టి పెట్టండి. క్రీస్తుకు జిరాక్స్ కాపీలుగా తయారు కండి. అప్పుడు చూడండి బతుకు జీవితం రక్షణానందంతో తొలగిసలాడిపోతుందన్నమాట. అటువంటి జ్ఞానము, ప్రత్యక్షత, పరిశుద్ధాత్మ నడిపింపు ఆ భగవంతుడే మనకు దయచేయును గాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.